హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజైతే మా స్వీట్ షాప్లోకి అయితే కాజు బర్ఫీ అయితే వేశారు. ఇక కాజు బర్ఫీ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇక అది ఎట్లా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. ఇక కాజు అయితే 2 కేజీలు కాజు అయితే తీసుకున్నాం. ఇక 2 కేజీల కాజుని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని మిక్సీలోని ఇక చూసారా అసలు మెత్తగా అయితే అయిపోవాలి. ఇక మెత్తగా అయితే అయిపోయింది. 2 కేజీల కాజు కాబట్టి మేమైతే 4 రౌండ్లుగా అయితే గ్రైండ్ చేశాను. ఇక 4 రౌండ్లుగా అయితే గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇక అయితే ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇక కాజు బర్ఫీ అయితే సూపర్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇక మాకు ఎన్ని రోజులైతేనే నిల్వ ఉంటుంది. ఇక అది ఏమి పాడైతే మాత్రం తొందరగా అయితే పాడవదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇక షాప్లోకి అయితే మాకు 2 షాపుల్లో కాబట్టి ఇక డే బై డే అయితే మాత్రం 2 కేజీలు అయితే మాత్రం చేస్తారు. ఇక ఇవాళ అయితే ఆ 2 కేజీలు అయితే చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. ఇక అయితే అలా మెత్తగా అయితే అయిపోవాలి మిక్సీలో. ఇక ఇలా మెత్తగా అయిన దాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక వేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఇది 2 కేజీలకైతే కాజు అయితే ఇంత అయితే అయ్యింది. ఇక వీటిని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలో అయితే 2 కేజీలు జీడిపప్పు కాబట్టి 2 కేజీల పంచదార అయితే వేసుకున్నాం. 2 కేజీల పంచదారకి కొద్దిగా వాటర్ పోస్తే సరిపోయిద్ది, ఎక్కువైతే అవసరం లేదు. పంచదార మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. ఇక పంచదార మునిగే వరకు వాటర్ పోసుకొని ఇక వాటిని బాగా కరిగే వరకు, పాకం వచ్చే వరకు కూడా మరగనివ్వాలి. ఇక మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక మంట అయితే కార్ఖానా పోయి కాబట్టి స్పీడ్గా అయితే పాకం అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక పాకం అయితే మాత్రం ఇక రెడీ అయిపోతుంది. అది పాకం ఎట్లా కావాలంటే మనకి ఇక అదైతే మాత్రం దగ్గర పడుతుంది. ఇక పంచదార మొత్తం కూడా కరిగిపోయి బాగా పాకం అయితే రావాలి. ఇక అది మనం పట్టుకుంటే సాగుతూ ఉండాలన్నమాట. చూసారా ఒక్కసారి అట్లా పట్టుకుంటే సాగుతూ ఉంటే మాత్రం ఇక పాకం అయితే వచ్చేసినట్టే. ఇక మనకి అంతలా బాగా సాగే పాకం రావాలి. సాగే పాకం వచ్చాక బాగా కలుపుతూ ఉండాలి. మన చేత్తో పట్టుకుంటుంటే అది బాగా జిగురుగా సాగుతూ ఉండాలి. చూసారా నా చేయి చూసారా ఒకసారి. ఇక అట్లయితే రావాలి. ఇక పాకాన్ని అయితే బాగా కలుపుకొని పాకాన్ని కిందకి దింపేసుకోవాలి. ఇక పొయ్యి మీద నుంచి కిందకి దింపుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పొడిని మొత్తాన్ని కూడా పౌడర్ని ఈ కాజులో ఈ పాకంలో అయితే వేసేసుకోవాలి. ఇక పాకంలో వేసుకొని పాకంలో కాజు పొడిని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా ఉండలుగా లేకుండా కుర్పీతో కలుపుకుంటూ ఉంటే ఆ ఉండలు మొత్తం కూడా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక ఎంత బాగా కలపాలంటే ఇక కలుపుతానే ఉండాలి. ఆ ఉండలు మొత్తం కూడా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఒకసారి చూసారి ఎంత బాగా అయితే ఉండలు లేకుండా వస్తుందో. ఇక మనం కుర్పీలో కళాయిలో అటు ఇటు కలుపుతూ ఉండేసరికి ఉండలు మొత్తం కరిగిపోయి మొత్తం కూడా సాఫ్టీగా అయితే అయిపోయింది. ఇక దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక చల్లారే వరకు కూడా వేడిగానే ఉంటుంది. చాలాసేపు అయితే వేడి ఉంటుందిగా. ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకుంటూ ఉండి ఇక కళాయిలోనే మనం చుట్టూ కూడా కళాయిలు కురిపితో చుట్టూ కొద్దీ కూడా ఇక కాజు అయితే కొద్దిగా గట్టి పడతా అయితే ఉంటుంది. ఇక కాజు గట్టి పడతా ఉండే కొద్దీ కూడా ఇక మనం కలుపుతానే ఉండాలి. ఇక అలా ఒక అరగంట సేపు అయితే కలుపుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ అయితే అది వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేడి మీద వాటర్ పోస్తాం కాబట్టి ఏమైతే కాదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి కాజు బర్ఫీ అనేది కనీసం మనం షాప్లో పెట్టుకుంటే షాప్లో అసలు బూజు పట్టడం కానీ ఏమైతే కాదు, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇక కొంచెం నీళ్ళు పోసుకుంటే వేడి మీద నీళ్ళు పోసేసరికి కొద్దిగా టైట్ అయితే ఇది ఏం కాదనమాట. ఇక కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా కలుపుతూ ఉండే కొద్దీ కూడా ఎంత జిగురుగా ఉందో చూసారా. ఇక కాజు అయితే మాత్రం ఎంత జిగురుగా తయారైంది. ఎందుకంటే పాకం కూడా జిగురుగా తీసాం కాబట్టి మనం ఇక ఇందులో ఇది పొడి వేసేసరికి ఇంకా కొద్దిగా జిగురుగా ఉంది. ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి కలుపుతూ ఉండాలి. ఇక అలా కలుపుతూ ఉండేసరికి మొత్తం కూడా ఎంత జిగురుగా అయితే అయింది. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇక బాగా కలుపుకొని వేడైతే బాగా ఉంది కదా, ఇక వేడిగా ఉంది కాబట్టి బాగా కలుపుకొని ఇక కళాయిలోనే చల్లారే వరకు ఉంచాలి. ఇక కళాయిలోని కుర్పీతో బాగా కలుపుకుంటా కూడా ఇక చుట్టూ అయితే చేసుకొని ఉంచుకోవాలి. కళాయి చుట్టూ కూడా అయితే కుర్పీతో చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఒక 10 నిమిషాలకైతే అదైతే చల్లారిపోయింది. చూసారు ఎంత జిగురుగా ఉందో పట్టుకుంటుంటే నా చేత్తోని. ఇక అట్లా జిగురుగా అయితే ఉంటుంది. ఇక వీటిని మొత్తాన్ని కూడా ఇక అట్లా ఒక అరగంట సేపు అయితే వదిలేస్తే ఇక కలిపి ఇంకొక కొద్దిసేపు కలిపేసి
ఇక ఒక అరగంట సేపు అయితే కళాయిలోనే వదిలేసుకోవాలి. ఇక కళాయిలో ఒక అరగంట సేపు వదిలేస్తే అది ఇక ఆరిపోయిద్ది. వేడి మొత్తం చల్లారే వరకు కూడా దాన్ని ఇక అలా వదిలేయాలన్నమాట. కొద్ది వేడి ఉంది లైట్గా, వేడి చల్లారే వరకు వదిలేయాలి. నెక్స్ట్ అయితే మనం బర్ఫీని అద్దుకోవడానికి అయితే ఒక రేక్ అయితే కావాలి. ఎత్తు ఉండకుండా పల్చగా ఉన్న రేక్ అయితే బర్ఫీకి అయితే మేము ఒక రేక్ అయితే ఉంది. ఇక దాంట్లో ఒక ఆయిల్ పేపర్ అయితే వేసుకోవాలి. అడుగున ఆయిల్ పేపర్ పైన నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఆ పేపర్ని తిరగేయాలి. ఇప్పుడు కాజు బర్ఫీ అయితే చల్లారేకి చూసారు ఎట్లా గట్టిగా అయిపోయిందో. ఇక దీంట్లో అయితే మాత్రం యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకోవాలి స్మెల్ కోసం. ఇక నెయ్యి అయితే వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి. ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలి. ఇక ఎట్లా ఉందండి, ఇక మదాయించుకుంటే మాత్రం ఎంత మెత్తగా అయిపోతుందంటే అట్లా ఇది గట్టిగా అయితే మదాయించుకోవాలి బాగా. ఇక బాగా గట్టిగా మదాయించుకొని దీన్ని ఇట్లా గట్టిగా అయితే మదాయించుకోవాలి. నెయ్యి అయితే మాత్రం మనం స్మెల్ బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకుని ఏం కాదు, టేస్ట్ అయితే ఉంటుంది. మేమైతే మాత్రం నెయ్యి అయితే మాత్రం ఇంట్లో వాడిన నెయ్యి అయితే వాడతాం. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో వాడిన నెయ్యి ఇంట్లో తీసిన నెయ్యి తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇక ఆ నెయ్యి మాత్రం వేసి మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా మదాయించుకొని ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనం బర్ఫీ రేకు ఆల్రెడీ మనం నెయ్యి రాసుకొని రెడీ చేసుకున్నాం, ఆయిల్ పేపర్ వేసుకొని. అడుగునే ఎందుకు నెయ్యి రాసామంటే మనం రేపొద్దున తిరగేసేస్తాం చూసారా దాన్ని, అప్పుడు అది మొత్తం చక్కగా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు గట్టిగా ఆ ఉండ మొత్తాన్ని కూడా ఈ రేకులో వేసుకొని బాగా అద్దుకోవాలన్నమాట. ఆ రేకు ఎంతో మందం లేదు కాబట్టి ఆ మందానికి సరిపడినట్టు బాగా అద్దుకోవాలి. ఇక ఒక్కసారి చూడండి మేమైతే ఎట్లా అద్దుతున్నామో, ఇక అట్లా బలంగా అయితే అద్దుకోవాలి. ఇక అద్దుకొని అదే ఇంట్లో తయారు చేసుకోవడానికైతే 1/2 కేజీ గుళ్ళు అయితే 1/2 కేజీ పంచదార వేసుకుంటే సరిపోయిద్ది. మేము షాప్లో కాబట్టి 2 కేజీల గుళ్ళకి 2 కేజీల పంచదార అయితే వేసుకున్నాం. అదే 100 గ్రాముల గుళ్ళు అయితే 100 గ్రాముల పంచదార వేసుకుంటే సరిపోయింది. ఇంట్లోకి అయితే ఇంత హంగామా అయితే అస్సలు అవసరం లేదు కదా. ఇక ఎక్కువ అయితేనే ఇంత అయితే కావాలి. మాకైతే షాప్లోకి టేస్ట్ బాగుండాలి, మా బిజినెస్ కూడా బాగుండాలి కాబట్టి మేమైతే మాత్రం ఇంత కష్టపడి అయితే మాత్రం వేస్తాం. అందుకే మాకైతే డే బై డే అయితే మాత్రం వేస్తానే ఉండాలి, అసలుకి అయిపోయిద్ది. కాజు అంటే మాత్రం అంత బాగా మాకు సేల్స్ అయితే అయ్యిద్ది. ఇక అయితే మాత్రం అట్లా అద్దుకుంటున్నాం అనమాట. ఇక మొత్తాన్ని కూడా రేకు మొత్తం కూడా అద్దేయాలి. ఇక రేకు మొత్తం కూడా ఆ 2 కేజీల ముద్ద కూడా రేక్ అయితే సరిపోయిద్ది. మాకు కొలతగా ఉంటుంది ఆ 2 కేజీలు రేక్కి. ఇక రేకు మొత్తం కూడా అద్దుకొని ఇక దీన్ని మొత్తాన్ని కూడా ఎక్కడైతే ఎక్కువగా ఉందో తీసి వేరే దగ్గర అయితే వేసి అద్దుకుంటూ ఉంటామన్నమాట. ఇక దీన్ని మొత్తాన్ని కూడా రేకు మొత్తం కూడా అద్దుకొని ఇక అప్పడాల కర్ర ఉంటుంది కదా, అప్పడాల కర్రతోనైతే మేము ఇక దానిపైన నొక్కుతా ఉండాలన్నమాట. మన ఇంట్లో అయితే అప్పడాలు చేసే కర్ర ఉంటుంది కదా, దాన్నైనా వాడుకోవచ్చు. మేమైతే స్వీట్స్కి అయితే ఆ అప్పడాల కర్ర అయితే వాడతాం. ఇక మేమైతే ఇక మొత్తం రేకు మొత్తం కూడా చేతితో అయితే రేకు మొత్తం కూడా అద్దేసాం. ఇక రేకు మొత్తం కూడా అద్దేసాక ఇక అప్పడాల కర్రతో అయితే మాత్రం ఇక పావుంటే మాత్రం అసలు మొత్తం కూడా ఎంత సాఫ్టీగా అయిపోయిద్ది అంటే అంత సాఫ్టీగా అయిపోయింది. ఎందుకంటే రేపు పొద్దున మనకి డైమండ్ షేప్లో కట్ చేసినప్పుడు పీసులు మాత్రం సూపర్ అయితే రావాలి కదా. మనం ఎంత ట్రై చేస్తేనే కానీ అంత షేప్ అయితే రాదనమాట. ఇక అట్లయితే చేసుకోవాలి. ఇక కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక 4 గంటలాగి దాన్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక మేమైతే మాత్రం ఇవాళ వేస్తే ఇక రేపటి వరకు అట్లా వదిలేస్తాం. పైన ఆయిల్ పేపర్ వేసేసి వదిలేసి రేపు మార్నింగ్ కట్ చేస్తాం అనమాట. ఇక మీకైతే మాత్రం చూపిస్తున్నా. ఇక ఆయిల్ పేపర్ అయితే దానిపైన ఆయిల్ పేపర్ వేసేయాలి. ఇక ఆయిల్ పేపర్ వేసేసి ఒక 4 గంటలు ఇంట్లో తయారు చేసుకోవడానికైతే ఒక 4 గంటల సేపు ఉంచాక ఇక తర్వాత అయితే మాత్రం ఇక దాన్ని అయితే మాత్రం మనం కట్ చేసుకోవచ్చు. ఇక మొత్తం కూడా చూసారా అసలు ఎక్కడా కూడా ఎత్తు పల్లం అలా రాకుండా కూడా మొత్తం సమానంగా అయితే అద్దుకోవాలన్నమాట బర్ఫీని. ఎందుకంటే రేపు డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఆ పీసులు కూడా తేడా రాకూడదు. ఒక పీసు ఒక 20 గ్రాములు వస్తే పీసులన్నీ కూడా అట్లానే వస్తాయి. ఎక్కువ తక్కువ అనేది మాత్రం అస్సలు రాదు. ఎందుకంటే ఒక పీస్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, 1/2 కేజీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, కేజీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. సో అందుకని ఏ పీస్ చూసినా కానీ ఒకేలా అయితే ఉండాలి. ఇక మొత్తం ఇట్లా అయితే పేపర్ వేసేసుకొని ఇక 4 గంటల సేపు ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. మేమైతే మాత్రం ఎర్లీ మార్నింగే కట్ చేస్తాం. ఇక దాన్ని వదిలేస్తారు అట్లానే. ఇక దాన్ని తిరగేసి ఫస్ట్ అయితే పొడవుగా అయితే కట్ చేసుకున్నారు చూసారా ఒక్కసారి. ఇక మన స్కేల్ లాగా అయితే ఉంది ఒక బద్ద వాళ్ళ దగ్గర. ఆ బద్ద పెట్టుకొని దాని ప్రకారం అయితే కట్ చేసుకుంటాం. ఇక దాని ప్రకారం కట్ చేసుకుంటేనే మనకి షేప్ అయితే డైమండ్ షేప్ అయితే
ఖచ్చితంగా ఒక పీస్ అయితే ఎంతైతే వస్తుందో అన్ని పీసులు కూడా అట్లనే రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే రాకూడదు. అందుకే ఆ బద్ద ప్రకారం అయితేనే కట్ చేసుకుంటారు. ఇక ఆ బద్ద ప్రకారం అయితే కట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇక మళ్ళీ అట్లా అడ్డంగా అయితే కట్ చేస్తే ఇక అది డైమండ్ షేప్ అయితే అయిపోయిద్ది. ఇక ఎంత బాగా చూసారా, చూసి అయితే కట్ చేస్తున్నారో ఇక అది. ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక డైమండ్ షేప్లో అయితే వచ్చేస్తే మొత్తం కూడా అట్లనే ఇక మళ్ళీ పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ అలా అడ్డంగా కట్ చేసుకుంటే ఇక డైమండ్ షేప్ అయితే వచ్చేస్తాయి. ఇక చిన్న చిన్న ముక్కలు అయితే మాత్రం వదిలే పక్కన పెట్టి. కాజు బర్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కాజు బర్ఫీ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే కాజు బర్ఫీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాబట్టి. ఇక కాజు బర్ఫీ ఎంత రేట్ అయినా కానీ తినాలి అనుకుంటే మాత్రం ఎంత రేట్ అయినా కానీ కొనేసుకుంటాం. ఇక అంతే, మనం ఏదైనా తినాలి అనుకుంటే ఇక తప్పదు, కొనుక్కోవాల్సిందే. ఇక మాకైతే ఇంట్లో తయారు చేసినా కానీ ఏ స్వీట్ తిన్నా తినపోయినా మాత్రం కాజు బర్ఫీ మాత్రం ఒక చిన్న ముక్క మాత్రం తింటాం. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. మిగతా స్వీట్స్ అంటారా ఇక ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అంతగా అయితే తినం. ఇక ఈ కాజు బర్ఫీ ఒకటే లైక్ చేసి తినేది. ఇక పిల్లలు కూడా వీటిని అయితే మాత్రం తీసి స్నాక్స్ బాక్స్కి అది పెడతా ఉంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకు కూడా కాజు బర్ఫీ ఇష్టమే. ఇక పిల్లలు అయితే మాత్రం పైన మాత్రం ఇక కాజు బర్ఫీకి సిల్వర్ పేపర్ అయితే వేస్తారు. ఎందుకంటే సిల్వర్ పేపర్ వేస్తే లుక్ మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది. ఇక వాటిని ట్రైలో పెట్టినప్పుడు సిల్వర్ పేపర్ పెట్టుంటాం, చాలా లుక్ అయితే వస్తుంది అనమాట. ఇక కాజు బర్ఫీ అయితే మాత్రం డైమండ్ షేప్లో అయితే మాత్రం మొత్తం కట్ చేసేసారు. కట్ చేయడం కూడా ఎట్లనో చూపించా కదా, ఇక డైమండ్ షేప్ ఎలా వస్తుందబ్బా అనుకోవసరం లేదు. ఇక కట్ చేయడం కూడా చూసేసాం మనం. ఇక అదిగో డైమండ్ షేప్ అయితే వచ్చేసింది. వీటిని ఇక ట్రైలో పెట్టడమే ఆలస్యం. ఇక మనకి ఇట్లా చూస్తే తినాలనిపించదు, కానీ ట్రైలో పెట్టినప్పుడు మాత్రం అబ్బా తినాలి అని మాత్రం అనిపించిద్ది. మాకు కూడా అనిపించిద్ది తినాలి అని. ఇక కాజు బర్ఫీ అయితే మాత్రం రెడీ అయిపోయింది. రెండు పీసులుగా అయితే పెడతారు. ఎందుకంటే హైటు అందంగా అయితే ఉండడానికి, హైట్ అయితే ఉండడానికి. ఇక అవన్నీ కూడా చక్కగా ఒక లైన్లో పెడతారు కాబట్టి కోణాలన్నీ ఒక పక్కకు వచ్చి ఇక లైన్లో పేర్చేసరికి సూపర్ అయితే ఉంటుంది. ఇక అసలుకి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇక కాజు బర్ఫీ అయితే తినడానికి సూపర్ అయితే ఉంటుంది. ఇక రేట్ ఎక్కువ అని అనుకుంటున్నాం, కానీ రేట్ ఎక్కువైనా కానీ తినడం మాత్రం మానం కదా. ఏది మానుతున్నాం, ఏది మానం. ఇక కాజు బర్ఫీ రెడీ చేయడం ఎట్లా, మేకింగ్ ఎలాగో చెప్పా కదా. ఇక ఏమైనా మీకు డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కాజు బర్ఫీ చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అసలు మా షాప్లోకి అయితే డే బై డే పంపిస్తూనే ఉంటాం, అయిపోతూనే ఉంటాయి. ఇక మా కస్టమర్స్కి అయితే మాత్రం కాజు బర్ఫీ ఏ స్వీట్స్ అయినా అట్లనే అయిపోతాయి, ఇదనే కాదు. ఇక కాజు బర్ఫీ అయితే మాత్రం ఇంకా స్పీడ్గా అయితే అయిపోతాయి అనమాట. అందుకని మేము రోజుకి ఎక్కువ అయితే వేసుకోము, రోజుకి 2 కేజీలు మాత్రం వేస్తాం, రోజు విడిచి రోజు. అయినా కానీ అయిపోతాయి. ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.